ఆప్కి అదాలత్లో విద్యా బాలన్ గారి మీదున్న ఆరోపణ. ఈవిడ ఇమేజ్ మార్చడం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. విద్యా మేడం గారు, ఇప్పుడు మీరు ఆప్కి అదాలత్కి వచ్చారు. ఇప్పుడు చూడ్డానికి చాలా చక్కగా అందంగా ఉన్నారు. అవును, ఖచ్చితంగా. ఈ వయసులో మీరు ఇమేజ్ గురించి ఏం పట్టించుకోరు, కానీ లావుగా ఉంటారని విన్నాను. అవును, లావే. లావంటే ఏమని చెప్పాలి? ఎంత లావుగా ఉండేదాన్నో ఊహించుకోవడం కూడా కష్టమే. 10 ఏళ్ల వయసు అప్పుడు 100 కిలోలు ఉండేవారా? ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. నేను 100 కిలోలేం లేను, కానీ ఇంకొన్నేళ్లు అలాగే ఉంటే 100 కిలోలు ఉండేదాన్నేమో. తినడం అంటే నాకు చాలా ఇష్టం. మునుపంతా చాలా లావుగా ఉండేదాన్ని. తినడం తప్ప ఇంకేమీ చేయరా? మా అమ్మ అప్పుడప్పుడు నన్ను వాలీబాల్కి పంపించేది, త్రోబాల్, అలాగే బాస్కెట్ బాల్ కూడా. ఇలా ఇవన్నీ ఆడటం వల్ల ఒకవేళ నా బరువు తగ్గుతుందేమో అని. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేసేదాన్నో తెలుసా? నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ కాబట్టి ఎక్కువ పరిగెట్టలేననేదాన్ని. అంత లేజీగా ఉండేదాన్ని. అయినా సరే మీరు లావుగా ఉన్నప్పటికీ మీరొక ఫిలిం స్టార్ అవ్వాలని కోరుకున్నారు. నేను చెప్తే నమ్ముతారో నమ్మరో, అంత లావుగా ఉండి నా మనసులో నేనొక మాధురి దీక్షిత్ని అనుకునేదాన్ని. నార్మల్గా చిన్నప్పుడు మనం అలా కలలు కంటూ ఉంటాం కదా. చైల్డ్హుడ్ అంటే అలాగే ఉంటుంది కదా. మరి మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారు? చాలా లాంగ్ జర్నీ అని చెప్పాలి. నేను కాలేజ్ చదివేటప్పుడు చాలా యాడ్ ఫిల్మ్స్ చేసేదాన్ని. 100ల కొద్దీ యాడ్ ఫిల్మ్స్ చేశాను. ఆ తర్వాత మ్యూజిక్ వీడియోస్. ఆ టైంలో సౌత్లో చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ వర్కౌట్ కాలేదు. ఫైనలీ పర్ణితలో జాయిన్ ఒక విషయం మర్చిపోయారు, అదేంటో నేను ఇప్పుడు మీకు గుర్తు చేస్తాను. సౌత్ లో మీరు 10 సినిమాలు సైన్ చేశారు, అందులోంచి తీసేశారు. అలా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నా ఫస్ట్ ఫిలిం అక్కడ ఒక మలయాళం ఫిల్మ్ అన్నమాట. అది మోహన్ లాల్ సార్తో. సో నేను చాలా ఎక్సైట్ అయ్యాను. మూవీ జరుగుతుండగా మోహన్ లాల్ సార్కి, ప్రొడ్యూసర్కి ఏదో ప్రాబ్లం వచ్చి ఫిల్మ్ డ్రాప్ అయ్యింది. అండ్ ట్రయల్స్ జరుగుతూనే ఉండేవి, వాళ్ళ మధ్య ఫైట్ ఆగి మూవీ జరిగే విధంగా. కానీ అది ఫెయిల్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో అక్కడ చాలా మంది మలయాళం డైరెక్టర్స్ నాతో మలయాళం మూవీస్కి సైన్ చేయించారు. ఆ తర్వాత ఈ సినిమా తీయడం కుదరదని తెలిసాక అందరూ నన్నొక జింక్స్ లాగా చూసేవారు. విద్యా బాలన్ ఏదైనా దయానికి షాడో అనుకున్నారా? నేను మంజులిక రోల్ అప్పటినుంచే చేస్తున్నా. సార్, ఐ డోంట్ నో వాట్ ఇట్ వాస్, కానీ వాళ్ళు అలా అనుకునేవారు. జింక్స్ అని నాతో చెప్పకుండా వాళ్ళు అన్ని ప్రాజెక్ట్స్ నుంచి నన్ను తీసేశారు. తర్వాత ఐ వాజ్ లెఫ్ట్ ఫర్ నథింగ్. ఇప్పుడు ఇంకొక రహస్యం ఏంటంటే, సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ లో మిమ్మల్ని జింక్స్ గా అనుకున్నారు, కానీ మీరు యాక్ట్ చేసిన మొదటి హిందీ సినిమానే పెద్ద హిట్ అయింది. అవును, అది నా గుడ్ టైం అనే చెప్పాలి. ఒక సమయంలో హిందీ ఇండస్ట్రీలో అందరూ నన్ను లక్కీ మాస్కెట్ అని చెప్పేవారు. ఐ జస్ట్ థింక్ ఇది మన మంచికి అనుకునేదాన్ని. థ్యాంక్ గాడ్ అంతా చేంజ్ అయింది. కానీ పర్ణిత సినిమాలో మీరు యాక్ట్ చేసిన తర్వాత మీకంటూ ఒక ఇమేజ్ ఏర్పడింది, ఒక బెంగాలీ సిన్సియర్ అమ్మాయిలాగా. ఆ తర్వాత ఆ ఇమేజ్ మిమ్మల్ని అలాగే అతుక్కుంది. దాన్ని తొలగించడానికి మీరు చాలా కష్టపడ్డారా? ఐ థింక్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే నా ఫిల్మ్ కెరియర్ స్టార్టింగ్లోనే పరిణిత లాంటి మంచి మూవీ దొరికింది. నార్మల్గా ఒక 10-15 సినిమాలు చేసిన తర్వాతే అలాంటి సినిమాలో అవకాశం దొరుకుతుంది. అంతవరకు ఒక స్ట్రాంగ్ ఇమేజ్ మనకి దొరకదు. కానీ నేను సీన్ చేసేటప్పుడే ఒక స్ట్రాంగ్ ఇమేజ్ ఆ సినిమాలో దొరికింది. కొన్ని సమయాల్లో కొందరు అంటూ ఉంటారు, యునో విద్యా బాలన్లా కాకుండా తనతో ఏదైనా కొత్తగా చేయించాలని. కానీ ఇంతవరకు నాకు అది అర్థం కాలేదు. విద్యా బాలన్లా చేయించాలనుకునేవారు, కానీ తనలాగే రాకూడదు అనుకునేవారు. బట్ ఐఎమ్ క్వైట్ హ్యాపీ బికాజ్ ఇంతవరకు నాకు దొరికిన రోల్స్ అన్నీ అందులో నేను చాలా విషయాల్ని నేర్చుకోగలిగాను. నాకు ఈ విషయం కూడా ఒకరు చెప్పారు, ఈ రోల్ని మార్చడం కోసం మీరు చాలా కష్టపడ్డారట. ఆ తర్వాత ఇది ఒక పేపర్లో రాశారు, ఒక పార్టీలో విద్యా బాలన్ బాగా తాగేసి ఆ తర్వాత ఆవిడ చైర్ ఎక్కి డాన్స్ చేశారు అని. ఐ డోంట్ నో యార్, నాకు
తెలియదు ఇలాంటివి అసలు ఎక్కడి నుంచి తాగడం వస్తున్నాయో. అలవాటు లేని ఒక వ్యక్తి ఒక పార్టీలో తాగారంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అందరికీ తెలుసు. అలాగే వాళ్ళు ఏమవుతారో కూడా Oh తెలుసు. my God. ఒక పార్టీలో విద్యా బాలన్ విషయంలో కూడా అలాగే జరిగింది. విద్య తాగిన తర్వాత చైర్ మీద ఎక్కి డాన్స్ చేశారు. నేను ఇంతవరకు చైర్ మీద డాన్స్ చేయటం కోసం చైర్ ఎక్కిందే లేదు సార్, ఫిల్మ్స్ లోనూ లేదు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఇలా జరిగిందో నాకు కానీ గుర్తులేదు. మీరు యాక్ట్ చేసిన ఇష్కియా సినిమాలో అందులో తాగారు, అలాగే డాన్స్ కూడా చేశారు. సార్ నేను తాగలేదు కానీ యాక్ట్ చేశాను. అవును యాక్ట్ చేశాను. నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను ఎలా చేస్తానో ఏంటోనని భయపడ్డాను. ఎందుకంటే ఫుల్ మత్తులో మునిగిపోయి ఎలా డాన్స్ చేయాలో నాకు తెలియదు. ఐ థింక్ ఏదోలాగా చేసేసాను. సాంగ్ అంత ఉత్సాహంగా ఉంది కాబట్టి నేను కూడా దాంతో పాటు సింక్ అయ్యి ఏదోలా చేసేసా అంతే. అలాగే ఒక పేపర్లో రాశారు, విద్యా బాలన్ మ్. ఇష్కియా సినిమాలో ప్రేమకి నాయకురాలు. ఆ సినిమాలో మీరు అర్షద్ వాసీకి అలాగే నసరుద్దీన్ షాకి ఎలా ప్రేమించాలో నేర్పించారట. అవును నా క్యారెక్టర్ వాళ్ళకి ఎలా లవ్ చేయాలో నేర్పించింది. బేసికలీ వాళ్ళిద్దరినీ నా ప్రేమ వలలో పడేలా చెయ్యాలి. ఎందుకంటే తనకి అంతకుమించి ఆప్షన్ లేదు. కానీ తనలా చేయటానికి సిద్ధంగా లేరు. కానీ వాళ్ళు ఈమె ప్రేమ వల్లో పడి ఏదైనా చేయడానికి సిద్ధమయ్యారు. ఇది ఒక త్రికోణ ఇదే శక్తి అని female చెప్పొచ్చు. power. నిజంగానే విద్యా బాలన్ గారు ఇలా ఉంటారా అనిపిస్తుంది. ఒకవేళ అలా అనుకుంటే నా ఇమేజ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా.